హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సనీని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. మీరు కొత్తగా పాస్పోర్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు పాస్పోర్ట్ రూల్స్ మారాయి. కొత్తగా 5 కీ అప్డేట్స్ పాస్పోర్ట్ సంబంధించి వచ్చాయి. అవి ఏమిటో ఇప్పుడే తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చి డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించి అక్టోబర్ 1, 2023 లేదా ఆ తర్వాత జన్మించినటువంటి వ్యక్తులు అంటే డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ బర్త్స్ అండ్ డెత్స్ రిజిస్ట్రార్ ద్వారా జారీ చేయనటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గానీ లేదా బర్త్స్ అండ్ డెత్స్ నమోదు చట్టం 1969 కింద నియమించబడినటువంటి ఏదైనా అథారిటీ జారీ చేసిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గానీ సమర్పించాల్సి ఉంటుంది. ఇవి కాకుండా వేరే పత్రాలని అంగీకరించరు. అలాగే అక్టోబర్ 1, 2023 కంటే ముందు జన్మించినటువంటి వ్యక్తులు పై చెప్పినటువంటి పత్రాలతో కాకుండా వీళ్ళు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ గానీ, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ గానీ, పాన్ కార్డు గానీ, లేదా సర్వీస్ రికార్డ్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే డ్రైవింగ్ లైసెన్స్ గానీ, వాటర్ ఐడి గానీ, లేదా ఎల్ఐసి పాలసీ బాండ్ వంటి వాటిని కూడా జనరల్ ధృవీకరణ పత్రాలుగా సమర్పించవచ్చు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే అడ్రస్ కి సంబంధించి ఇప్పటివరకు కూడా పాస్పోర్ట్ జారీ చేయబడినటువంటి పౌరుడు యొక్క చిరునామా అనేది పాస్పోర్ట్ లాస్ట్ పేజీలో ప్రింట్ చేసేవారు. ఇకపై అలా ప్రింట్ చేయరు. అలా దానికి బదులుగా ఏం చేస్తారంటే పాస్పోర్ట్ పై ఒక బార్ కోడ్ ద్వారా ఆ వ్యక్తి యొక్క అడ్రస్ ని పొందుపరుస్తారు. ఆ బార్ కోడ్ ని ఇమిగ్రేషన్ ఆఫీసర్ స్కాన్ చేసి అడ్రస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని పొందుతారు. అండ్ థర్డ్ వన్ ఏంటంటే కలర్ కోడింగ్ సిస్టమ్. అంటే వివిధ పౌరుల పాస్పోర్ట్ ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి కలర్ కోడింగ్ సిస్టమ్ కొత్తగా ప్రవేశపెడుతున్నారు. అంటే ప్రభుత్వ అధికారులకి అయితే వైట్ కలర్ లో, అండ్ రెడ్ ఫర్ డిప్లొమాట్స్ అంటే దౌత్యవాదులకు రెడ్ కలర్ లో ఎవరున్నారు, అండ్ బ్లూ ఫర్ జనరల్ సిటిజన్ సాధారణ పౌరులకి బ్లూ కలర్ లో ఉన్నారు. అంటే ఈ విధానంతో ఏమవుతుందంటే ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ వివిధ కేటగిరీల యొక్క పాస్పోర్ట్ ని ఈజీగా గుర్తించడం వాళ్ళకి సులువు అవుతుందన్నమాట. అండ్ రిమూవల్ ఆఫ్ పేరెంట్స్ ఇన్ పాస్పోర్ట్. అంటే ఇప్పుడు కూడా ప్రతి పాస్పోర్ట్ చివరి పేజీలో ఏడ్ చేసేవారంటే పేరెంట్ నేమ్స్ అనేవి ముద్రించేవారు. ఇకపై అలా ముద్రించరు. ఎందుకంటే వాళ్ళ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే వ్యక్తి యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనవసరంగా బహిర్గతం చేయకుండా ఉంటుంది. ముఖ్యంగా విడిపోయిన కుటుంబాలు గానీ లేదా సింగిల్ పేరెంట్ హోల్డర్స్ పాస్పోర్ట్ హోల్డర్స్ కి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే పాస్పోర్ట్ సేవా కేంద్రాల విస్తరణ. అంటే పాస్పోర్ట్ హోల్డర్స్ యొక్క దరఖాస్తు గానీ వెరిఫికేషన్ ప్రక్రియ చేసే ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రాలని విస్తరించున్నారు. అంటే ఓవర్ ద నెక్స్ట్ 5 years అది కూడా 442 నుంచి 600 కొత్త కేంద్రాలను వీళ్ళు నిర్మించున్నారు. ఈ అప్డేట్స్ అన్ని కలిసి, ఈ మార్పులన్నీ కలిసి మాకు ఏమవుతుందంటే పాస్పోర్ట్స్ ని అప్లికెంట్స్ కి సెక్యూర్ గా, ఎఫిషియన్సీగా, కన్వీనియంట్ గా అంటే పాస్పోర్ట్లని ఇవ్వడం అనేది జరుగుతుంది. దరఖాస్తుదారులకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవండి 5 కీ అప్డేట్స్ ఫర్ పాస్పోర్ట్ సంబంధించి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి మాకు మీ సపోర్ట్ అండ్ లవ్ కావాలి విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్. సో ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. వీడియో చూసి వదిలేయకుండా మీరు ఖచ్చితంగా లైక్ బటన్ ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.